ధైర్యమైన వదిన. ఈ కథ జల్గావ్లో జరిగింది. జల్గావ్లో ఇద్దరు అన్నలు ఒక చెల్లెలు ఉండేది. ఆకాష్ పెద్దవాడు. పనిచేసి వాళ్ళ సహోదరులను చూసుకునే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. అన్నా నాకు దోశ. అన్నా నా ఫేవరెట్ దాల్ కిచిడి. అరే సరేరా, సరే తెస్తున్నాను. ఆకాష్ అందరికి నచ్చిన భోజనంని తయారు చేసి టేబుల్ కి తీసుకొచ్చారు. ఏంటన్నా ఇంతసేప భోజనం చేసి తీసుకురావడం? మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి. అరే ఏం లేదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంది. అలాగా? ఈ రోజేమో మీరు చాలా టయర్డ్ గా ఉన్నట్టు నాకు అనిపిస్తుందన్నా. అన్నయ్య, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. అరే ఊరికే వాగకు, తిను ప్రశాంతంగా. అన్నయ్య, నాకు తెలుసు దేనికోసం మీరు కష్టపడుతున్నారని. మీరు కూడా మా కోసం కష్టపడి ఎన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉంటారు. మీకు కూడా ఒక పార్ట్నర్ కావాలి కదా. అవునన్నయ్య, ఇంట్లోకి వదినొస్తే చాలా బాగుంటుంది. జాబ్ వచ్చాక నేను కూడా పెళ్లి చేసుకుంటా. అప్పుడు మనం మున్నీని వాళ్ళ అత్తగారింటికి పంపించేద్దాం. అన్నదమ్ములిద్దరం చక్కగా ఉందాం. అది విని మున్నికి కోపం వస్తుంది. ఒకవేళ అలాగే ఉంటే ఈ ఇంట్లో ఎవరు పెళ్లి చేసుకోరా? అది విని ఆకాష్ మరియు వికాస్ నవ్వుతూ ఉంటారు. ఒకరోజు మున్ని ఇంట్లో ఒక్కతే కూర్చొని ఉంటుంది. అప్పుడు ఒక అమ్మాయి ఇంట్లోకొస్తుంది. నా పేరు శ్వేత. నేను మీ అన్నయ్య ఒకే ఆఫీస్ లో పనిచేస్తుంటాము. అయితే అన్నయ్య ఆఫీస్ లో ఉన్నాడు కదా. అది నాకు తెలుసు. ఆఫీస్ నుండి నేను నిన్ను చూడ్డానికి కోసమే వచ్చాను. అవునా? అవును మున్ని, ఆకాష్ చాలా మంచివాడు. నేను తనని ప్రేమిస్తున్నాను. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ తన దగ్గర చెప్పాననుకో కోప్పడతాడేమో అని భయం నాకు. అది వినిన వెంటనే మున్ని చాలా సంతోషపడుతుంది. వదినా, మీరేం చింతించకండి. అన్న దగ్గర ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. ఆ రోజు సాయంత్రం మున్ని మరియు వికాస్ చాలా ఎగ్జైటింగ్ గా ఆకాష్ యొక్క రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆకాష్ కూడా వచ్చాడు. కానీ ఆకాష్ తో ఇంకో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మెడల్లో దండ, నెత్తి మీద కుంకుమ ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నయ్య, ఏంటిదంతా? అరే వదిన కావాలన్నారు కదా మీకు, చూడండి తీసుకొచ్చాను. ఏంటి అన్నా? కామెడీ కాదు కదా? మున్ని, ఈమె పేరు విమల. ఈమె మనకు వరసకు మామయ్య కూతురు. వాళ్ళిద్దరూ పట్టణానికి వచ్చారు. అనుకోకుండా వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. ఇంకా మామయ్య చనిపోయారు. ఇంకా ఈమె దెబ్బలతో చాలా రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంది. ఈ రోజు ఒక ప్రాజెక్టు పని మీద హాస్పిటల్కి వెళితే ఈమె అక్కడ కనిపించింది. ఇప్పుడిక ఈమెకు మనం తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు. అందుకే నేను ఆమెను పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను. మున్ని విమలాని చూస్తారు. విమల చూడ్డానికి చాలా అందంగా, చాలా మంచివారుగా కనపడుతుంది. మీకు జరిగిందంతా మీరు మర్చిపోండి వదినా. ఇక మీదట మీరిక్కడ మీ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటాను నేను. చాలా చాలా ధన్యవాదాలు. విమల ఇంటికొచ్చి 2 రోజులకి పైనే అయింది. కానీ ఇంట్లో ఏం పని చేయట్లేదు. వీళ్ళు ముగ్గురే ఆ ఇంట్లో పనులు చూసుకుంటూ ఉన్నారు పాపం. కానీ తినేమీ చేయట్లేదు. నేను మీ ముగ్గురికి వంట చేసి పెట్టాను. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వదిన ఎక్కడుంది? మున్ని ప్లీజ్, మీ వదిన్ని ఏమీ అనకు. పడుకోని తనని. ఆకాష్ గారు ఆఫీస్ కి వెళ్లిన వెంటనే విమల కిందకొస్తుంది. వదినా, మీకు సిగ్గనిపించట్లేదా? అప్పుడు విమల చాలా ఘోరమైన గొంతుతో, నాకు చాలా తలనొప్పిగా ఉంది. కాసేపు ఊరికే ఉంటావా ఉండవా? తర్వాత విమల వెళ్లి డైనింగ్ టేబుల్ లో కూర్చొని అక్కడ వండి పెట్టిన భోజనమంతా తను ఒక్కతే తినేసింది. వికాస్ మరియు మున్ని దాన్ని చూసి చాలని ఆశ్చర్యపోతారు. మధ్యాహ్నం ఆకాష్ రూమ్ లో నుంచి పొగ వస్తుంది. దాన్ని చూసి వికాస్ మరియు మున్ని అక్కడికి వెళ్లి చూశారు. వదినా, దయచేసి తలుపులు తెరవండి వదినా, తెరవండి. లోపల మీరు ఏం చేస్తున్నారు? పొగలొస్తున్నాయి, త్వరగా తలుపులు తెరవండి. వదినా, మంటలంటుకున్నాయి గదిలో. తలుపు తెరువు త్వరగా. వదినా. అన్నయ్య, మనం తలుపులు పగలకూడదామన్నయ్య. త్వరగా రండి, త్వరగా. వికాస్ తలుపులు పగలగొడతాడు. లోపల జరుగుతున్న విషయాన్ని చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. లోపల ఏదో ఒక హోమం జరుగుతుంది. అక్కడ విమల మరియు ఆకాష్ కూర్చునున్నారు. విమల ఆకాష్ ని బంధించి అక్కడ కూర్చోపెట్టింది. విమల చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. ఓం క్రీం ఐం క్లీం స్వాహ. వదినా, ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? అన్నయ్య నువ్వు ఆఫీస్లో కదా ఉన్నావు. అప్పుడు విమల వికాస్ ని మున్నిని చూసి, ఆకాష్ ఎప్పుడు నావాడే.
మీకు వాణ్ణి దక్కనివ్వను, మిమ్మల్ని వేరు చేస్తాను. అప్పుడు వీళ్ళిద్దరికీ అర్థమవుతుంది అక్కడ జరుగుతుంది చాలా భయంకరమైన విషయమని. అందుకు వాళ్ళిద్దరూ విమలాని ఆపడానికి ప్రయత్నిస్తారు. కాని విమల చాలా శక్తివంతురాలు. వాళ్ళిద్దరిని అక్కడి నుంచి బయటికి విసిరేసి తలుపులు మూసేసింది. మున్ని, నువ్వు శ్వేతకి కాల్ చేయి. తను మాత్రమే ఇప్పుడు ఆకాష్ అన్నయ్యను కాపాడుతుంది. ఏ మొహం పెట్టుకుని వాళ్ళకి కాల్ చేయాలి? వాళ్ళు కోపంగా ఉంటారు. మున్ని తక్షణం ఫోన్ తీసి శ్వేతకి కాల్ చేసింది. కానీ గదిలో ఏం జరుగుతుంది? తను దెయ్యంగా మారి ఆకాష్ ని భయంకరంగా టార్చర్ పెడుతుంది. తనని కొడుతూ ఉంది. తనకు గాయాలేర్పడ్డాయి. అప్పుడు ఆకాష్ గట్టిగా నవ్వడం ప్రారంభించాడు. ఇప్పుడు నీ సహోదరులను చంపుతావు కదా, నాతో వస్తావు కదా నువ్వు. వెళ్ళు, ఇప్పుడే వెళ్ళి నీ సహోదరులిద్దరినీ చంపు. ఆకాష్ ని విమల వశం చేసుకున్నందువల్ల వికాస్ ని మరియు మున్నిని చంపడానికి ఆకాష్ అక్కడి నుంచి వెళ్తాడు. వెళ్తూ ఉంటే అక్కడ శ్వేత నించుంది. తన చేతిలో ఒక లాకెట్ ఉంది. ఆ లాకెట్ ని చూసిన వెంటనే ఆకాష్ అక్కడే పడిపోతాడు. మున్ని, వెళ్ళు, ఆకాష్ ని చూడు. నేను వెళ్లి విమలాని చూసొస్తా. శ్వేతాని చూసిన వెంటనే విమలాకి చాలా కోపం వచ్చింది. తనని చూసి తన దగ్గరికి నడుచుకుని వస్తుంటే తన చేతిలో లాకెట్ ని చూసి తను అక్కడే ఆగిపోయింది. నేను నిన్ను వదలను, ఖచ్చితంగా రేపొస్తాను. అలా అని విమల పక్కనే ఉన్న విండోలో ఎగిరి బయటికి వెళ్ళిపోయింది. కాసేపయ్యాక ఆకాష్ స్పృహలోకి వచ్చాడు. ఎదుర్లో నించునున్న శ్వేతాని చూసి తను ఏడుస్తూ ఉంటాడు గట్టిగా. నన్ను క్షమించు శ్వేత, నేను ఆ భూతం యొక్క వశంలో ఉండిపోయాను. నువ్వు బాధపడకు ఆకాష్, నాకు అంతా తెలుసు. ముని, విమల మీ బంధువుల అమ్మాయి కాదు. తను కూడా మా ఆఫీస్లోనే పనిచేస్తున్న ఒక అమ్మాయి. 2 years కి ముందు తను హ్యాంగ్ చేసుకుని చనిపోయింది. ఇప్పుడు దయ్యంగా మారి మళ్ళీ వచ్చింది. తనకు ఆకాష్ కావాలి, అందుకే తనని వశ్యం చేసుకుంది. ఆకాష్ ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడేమో తను వెళ్లిపోయింది, కాని తను మళ్ళీ వస్తుంది కదా. నువ్వు బాధపడకు, మీ వదిన ఉన్నాను కదా. మీ అన్నకు మీకు ఎవ్వరికి ఏం జరగకుండా చూసుకుంటా, ప్రామిస్. ఆ మాట విని మున్ని శ్వేతని గట్టిగా హక్ చేసుకుంది మరియు గట్టిగా ఏడుస్తూ ఉంది. దయ్యమైన పోస్ట్ మ్యాన్. ఇది చాలా కాలపు ముందు జరిగిన ఒక కథ. ఈ కథ జరిగినప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు, ఇంటర్నెట్స్ కూడా లేవు. ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే వాళ్ళు లెటర్స్ రాసుకునేవాళ్ళు. ఇలాగే వాళ్ళు కమ్యూనికేట్ చేసేవాళ్ళు. పోస్ట్ మ్యాన్ ఇంటింటికి వెళ్లి లెటర్స్ ఇచ్చేవాడు. ఈ కథ చాలా కాలానికి ముందు జరిగింది. అప్పుడు పోస్ట్ మ్యాన్ ప్రజల జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవాడు. రఘు అని ఒక పోస్ట్ మ్యాన్ ఉండేవారు. తను సైకిల్ మీద ఊరంతా తిరిగి ఒక్కొక్కరికి వచ్చిన లెటర్స్ ని ఇచ్చి వచ్చేవాడు. రాత్రైపోయింది, ఒకే ఒక లెటర్ మిగిలిపోయింది. రఘు తన సైకిల్ మీద లెటర్ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాడు. ఈ రోజు చాలా రాత్రి అయిపోయింది. ఈ రోజు మా ఆవిడ ఖచ్చితంగా తిడుతుంది. రఘు సరైన అడ్రస్ కి రీచ్ అయ్యాడు. పోస్ట్ మ్యాన్ వచ్చాడండి, పోస్ట్ తీసుకొచ్చాడు. లోపల నుంచి ఎవరూ సౌండ్ ఇవ్వట్లేదు, డోర్ కూడా ఓపెన్ చేయట్లేదు. వినండి, మీకు ఉత్తరం వచ్చింది. చూస్తుంటే అందరూ నిద్రపోయినట్టున్నారు. రఘు డోర్ మీద టక్ టక్ అని సౌండ్ చేశాడో లేదో డోర్ అదంతకదే ఓపెన్ అయింది. రఘు ఆ ఇంటి లోపలికి వెళ్ళగానే ఆ డోర్ మళ్ళీ క్లోజ్ అయిపోయింది. చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. ఎవరైనా ఉన్నారా? నేను పోస్ట్ మ్యాన్ ని, ఉత్తరం తెచ్చాను. అప్పుడు ఒక భయంకరమైన దయ్యం నవ్వుతూ రఘు ముందుకి వచ్చి ప్రత్యక్షమయ్యింది. ఆ దయ్యాన్ని చూడగానే రఘుకి చాలా లోపల భయమేసింది. కాని బయట మొహం మీద ఆ భయాన్ని తను చూపించలేదు. తర్వాత, నేను పొరపాటున వేరే ఇంటికి వచ్చినట్టున్నాను, క్షమించండి. నువ్వు సరైన ఇంటికే వచ్చావు. చాలా ఏళ్లుగా నేను ఈ ఇంట్లో బంధించబడ్డాను. కాని నువ్వు నా కోసం వచ్చి తలుపులు తీసావు. నేనిప్పుడు ఫ్రీ బర్డ్ అయిపోయాను. చాలా మంచి పని జరిగింది నా చేతుల గుండా. భగవంతుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నేను వెళ్ళొస్తాను. అలా ఎలా వెళ్ళనిస్తాననుకుంటున్నావు? అయితే నువ్వు కోరేదేంటి? నువ్వు వాకలేమో తీసావు, కాని బయట ప్రపంచం ఎవరు చూపిస్తారు? నువ్వే తీసుకెళ్లి చూపించాలి. నాకు భోజనం కూడా నువ్వే ఇప్పించాలి. నేనెలా చేయగలుగుతాను? చాలా ఫ్రీగా ఉంటా.
నీ శరీరంలోకి నేను ప్రవేశిస్తా. దయ్యం రఘు యొక్క శరీరంలోకి ప్రవేశిస్తుంది. రఘు గట్టిగా అరవడం ప్రారంభిస్తాడు. రఘు ఇంటికొచ్చాడు. నాన్న వచ్చాడు, నాన్న వచ్చాడు, నాన్న వచ్చాడు. నాన్న, ఏమైంది నాన్న నీకు? ఎందుకండి ఇంత లేట్గా వచ్చారు ఇంటికి? నేను చాలా భయపడ్డానండి. రఘు తలుపులు మూసేశాడు. తర్వాత గట్టిగా అరవడం ప్రారంభించారు. ఏంటండి ఇలా నవ్వుతున్నారు? తాగొచ్చారా? నేను రఘుని కాదు, దెయ్యాన్ని. రఘు చెప్పింది వినగానే తల్లి మరియు కొడుకు భయపడతారు. రఘు తన కొడుకుని మరియు భార్యని చంపేశాడు మరియు వాళ్ల రక్తాన్ని తాగాడు. తెల్లారింది. మళ్ళీ తను లెటర్స్ వేయడానికి బయలుదేరి వెళ్ళాడు. పోస్ట్ మ్యాన్ వచ్చాను, ఉత్తరం తెచ్చానండి. ఒక ఆమె వాకిలి తీస్తుంది. ఏం తెచ్చారు? మనీ ఆర్డరా లేదా లెటరా? నీ చావుని తెచ్చా. రఘు ఆమెను గట్టిగా పట్టుకుంటాడు మరియు తన ఇంట్లోకి ఆమెను తీసుకెళ్లాడు. తలుపులు మెల్లగా మూసుకుపోయాయి. రఘు ఆమెను చంపి ఆమె రక్తాన్ని తాగాడు. తరువాత పోస్ట్ మ్యాన్ వచ్చాడు, ఉత్తరం తీసుకొచ్చాడు. ఈ ప్రకారం తను ఒక్కొక్క ఇంటికి లెటర్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ చంపి రక్తాన్ని బాగా తాగేసేవాడు. మరియు ఇలా జరుగుతున్న విషయం ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయి లెటర్స్ ఇవ్వడానికి రఘు ఎవరింటి దగ్గరకైనా వెళ్లాడంటే అప్పుడు ఎవరు భయంతో తలుపులు తీసేవాడు కాదు. ఏ పోస్ట్ మ్యాన్ వచ్చినా వాళ్ళు తలుపులు తీసేవారు కాదు. మరోవైపు పోస్ట్ ఆఫీస్ లో ఉన్న అధికారులు కూడా రఘుని ఆపలేకపోయారు. వాళ్లకు కూడా భయం. ఎందుకంటే రఘు పోస్ట్ మ్యాన్ కాదు, వాడొక దయ్యమని వాళ్లకు అర్థమైంది. ఒకరోజు రఘు పోస్ట్ ఆఫీస్ కి వచ్చాడు. తనకి కావలసిన లెటర్స్ అన్ని తీసుకుని లెటర్స్ ఇవ్వడానికి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తను వెళ్ళాక ఆఫీస్ కి ఒక అధికారి వచ్చాడు. ఈ ఉత్తరాన్ని నా ఇంటి దగ్గర వదిలిందెవరు? పోస్ట్ మాస్టర్ లెటర్ ని చూశారు. ఈ ఉత్తరాన్ని రఘునే ఇచ్చాడు. మీకు సిగ్గనిపించట్లేదా? ఒక నేరస్తుడైన పోస్ట్ మ్యాన్ ని పని చేయిస్తున్నారు. ఆ క్రూరుడు ఉత్తరం ఇచ్చే నెపంతో నా భార్యని చంపేశాడు. ఈ ఉత్తరాన్ని నేను ఢిల్లీ నుంచి పంపించాను. దానికి ఏ జవాబు రాలేదు. సరే, ఇంటికొచ్చి చూస్తే భార్య చనిపోయి ఉంది. ఆ పోస్ట్ మ్యానే చంపాడామని. మీరెవరు? నేను డిటెక్టివ్ కరణ్, ఢిల్లీలో ఉంటాను. మీరు ఢిల్లీలో ఉంటారు, అందుకే ఊర్లో జరిగే విషయం మీకు తెలియదు. పోస్ట్ మాస్టర్ జరిగిన విషయమంతా డిటెక్టివ్ కరణ్ కి చెప్పాడు. నేనసలు అతన్ని వదిలిపెట్టను. ఆ పోస్ట్ మ్యాన్ ని రఘుని చంపకండి సార్. అతనైతే చాలా మంచి మనిషి. కేవలం ఆ దెయ్యం వల్లే ఇలా అయ్యాడు. ఇప్పుడెక్కడుంటాడు అతను? పోస్ట్ మ్యాన్ వచ్చాడు, ఉత్తరం తీసుకొచ్చాడు. ఆ ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. లోపల డిటెక్టివ్ కరణ్ గారు ఉన్నారు. లోపలికి రా, నాకు డస్ట్ అలర్జీ ఉంది. తను లోపలొచ్చాడో లేదో కరణ్ తలుపులు బంద్ చేసేశాడు. తలుపు మూసేసే హక్కు నాకే కదా ఉంది. నాకు తెలుసు నువ్వు ఒక దెయ్యానివి. పోస్ట్ మ్యాన్ ని అడ్డం పెట్టుకుని నువ్వు చాలా మందిని చంపేశావు. ఎవరు నువ్వు? డిటెక్టివ్ కరణ్. ఈ ఇల్లు నాది కాదు. నువ్వు సరైన చిరునామాకే వచ్చావు, కానీ తప్పుడు మనిషితో కలిశావు. నాకు తెలుసు నువ్వు ఇక్కడికి రావాల్సిందని. ఇంకా చూడు, నీకంటే ముందే ఇక్కడికి నేను చేరుకున్నాను. నా భార్యని చంపి ఆట నువ్వు మొదలు పెట్టావు, కానీ దీనికి అంతం నేను పలుకుతాను. రఘు డిటెక్టివ్ ని చంపడానికి వెళ్తాడు. అప్పుడు డిటెక్టివ్ రఘు యొక్క గొంతుని గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు తను నోరు తెచ్చినప్పుడు నోట్లో నుంచి దయ్యాన్ని బయటికి తీస్తాడు. నువ్వు రఘునేమో కాపాడావు డిటెక్టివ్, కానీ నిన్ను నువ్వు ఎలా కాపాడుకోగలుగుతావు? దాని గురించి నువ్వేం చింతించకు. దానికి పూర్తి ఏర్పాట్లు చేసే ఉన్నాను. తాంత్రిక్ వాంత్రిక్ ఇవన్నీ నాకేమీ కనబడట్లేదు. ఏ ధైర్యంతో ఈ పని చేశారు? డిటెక్టివ్ తన ఫోన్ ని బయటికి తీసి ఫోన్ లో ఫోటో తీస్తాడు. ఆ తీసిన వెంటనే ఆ దయ్యం ఫోన్ లోపలికి వెళ్లి బంధించబడుతుంది. హాయ్ రే హాయ్, నేను ఇక్కడ చిక్కుకున్నాను, నన్ను బయటికి వదలండి. ఆ బాటిల్ కంటే ఇది ఇంకా చాలా చిన్నగా ఉంది. నేను డిటెక్టివ్ని దెయ్యమా? నేను తాంత్రాలు గింత్రాలేం చెయ్యను. స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తాను. ఈ ఫోన్లో ఎలాంటి సాఫ్ట్వేర్ ఉందంటే పెద్ద పెద్ద భూతాలు దెయ్యాలని కూడా ఖైదు చేస్తుంది. సార్, మీరు దెయ్యాన్ని బంధించారైతే సరే, కానీ దాన్ని చంపడం ఎలాగా? అది మళ్ళీ బయటకు వచ్చేస్తే? దాని గురించి నువ్వు చింతించకు తమ్ముడు. నేను దెయ్యం ఉన్న వీడియోను డిలీట్ చేసేస్తాను. వద్దు వద్దు, నన్ను వదిలేయమంటున్నానా? ప్లీజ్.
వదిలేయ్. డిటెక్టివ్ మొబైల్లో ఉన్న దయ్యాన్ని డిలీట్ చేసేస్తాడు. ఇలాగా డిటెక్టివ్ దయ్యాన్ని చంపేశాడు. మరియు రఘుని కాపాడడం మాత్రం కాదు, ఆ ఊరిని కూడా దయ్యం దగ్గర నుంచి కాపాడాడు.